వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అయితే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటా. ఈ వ్లాగ్లో అయితే చాలా క్రేజీ ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు డేటు బాబా ఫీలే వేరింది. సో సల్లగా మంచిగా ఉంది. సో ఈ డేటు ఉజ్జయిన్ లోపల ఉంటాం మనమైతే. ఉజ్జయిన్ లోపల కాదు, ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ వెళ్ళాం. చూసుకోండి, ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక ఇదే మన ట్రైన్ అనమాట, భారత్ గౌరవ ఎక్స్ప్రెస్, భారత్ గౌరవ టూరిస్ట్. ఓకే, సో ఈరోజు రేపు మనము ట్రైన్ దగ్గర రాము. అంటే ఇప్పుడు ఒక 7 గంటల టిఫిన్ పెడతాను. అందులో 8 నుంచి ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి బయట నుంచి. అక్కడ నుంచి హోటల్స్ తీసుకుపోతాను. ఆ హోటల్స్ నుంచి ఏమవుతుందంటే మనం హోటల్లో ఫ్రెష్ అయిపోతాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాము. అండ్ లంచ్ చేసినాక అప్పుడు మనము మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్తాము. సో మహాకాళేశ్వర టెంపుల్లో మొత్తం దర్శనాలు అయిపోయినాక సాయంత్రం మొత్తం ఫ్రీ, సాయంత్రం దిగొచ్చు. అండ్ మోరోవర్ సాయంత్రం తిరిగినాక లైక్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి చెప్తా. సాయంత్రం మొత్తం మళ్ళీ 7 o'clock అట్లా మళ్ళీ డిన్నర్ కోసం వెళ్ళాలి. డిన్నర్ అయిపోయినాక వచ్చి ఫ్రెష్ అప్ అయితే పడుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఓంకారేశ్వర టెంపుల్ అంట. బాబా లైక్ ఇది రైల్వే స్టేషన్ అయితే మంచిగా ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంత పెద్దగా లేదు, బట్ ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ డే ఓంకారేశ్వర టెంపుల్. సో ఈ 2 days మనము ట్రైన్కి దూరంగా ఉంటాము. ఇది మన ప్లాన్ అనమాట. మెయిన్గా ట్రైన్స్లో ఏంటంటే వీళ్ళు పీపుల్స్ ఉంటారు కదా, మొత్తం స్లీపింగ్స్ ఉంటాయి. మొత్తం ఇక్కడ తక్కువ ఉన్నాయి స్లీపింగ్స్. మొత్తం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మొత్తం ఎక్కువ స్లీపింగ్స్ ఉంటాయి మొత్తం. అండ్ మోరోవర్ ఇక్కడ వెదర్ చూసుకుంటే కూడా వెదర్ రిపోర్ట్ ఇస్తే చల్లగా ఉంది కదా. సో మళ్ళీ కలుద్దాం పోయేటప్పుడు. సో ఎవ్రీ మార్నింగ్ అయితే టిఫిన్ వస్తుంది. టిఫిన్ అనిపిస్తుందా? టిఫిన్ అయితే సర్వ్ చేస్తారు ఇట్లా టిఫిన్. సో లైక్ స్పూన్స్ ఇస్తారు. అండ్ ఈరోజు అయితే పూరి పెట్టారు. పూరి ఇంత పాటు ఇప్పుడు అయితే ఉప్మా వస్తుంది. ఉప్మా అయితే పక్క. అండ్ దాని కర్రీ వస్తుంది. అండ్ అందరూ తింటున్నారు. ఇప్పుడు తినేసినాక వెళ్ళిపోవాలి ఇక. సో గైస్ ఇప్పుడే అందరూ లైక్ టిఫిన్స్ అయిపోయినాయి. సో అందరు బయటకు వచ్చి చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు లైక్ బస్సెస్ అనేవి అరేంజ్ చేస్తారు. ఇంకో 10 minutes లోపల మనం తీసుకెళ్తారు. అట్లా బస్సెస్ అరేంజ్ చేస్తారు. సో అందరు క్యాబ్స్ వేసుకోరు. మనం మొత్తం స్కూల్కి యాత్ర పోతారు కదా. సో స్కూల్లో ఎట్లా ఉంటుంది అట్లనే మొత్తం అందరు ఐడెంటిటీ కార్డ్స్ క్యాబ్స్ ఎట్లా వేసుకున్నారు. సో నాకు ఒక ఐడెంటిటీ కార్డ్ ఇచ్చాము. బట్ కాలేజీలోనే ఐడి కార్డ్ వేసుకోం మనము. ఇంకా ఇప్పుడు ఐడి కార్డ్ వేసుకోవాలంటే కొంచెం వియర్డ్గా ఉంది అట్లా. బట్ ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవ్వాలి ఒకసారి. అండ్ ఇట్లా లైక్ క్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లైక్ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, వెళ్ళిపోవచ్చు. హోటల్స్కి వెళ్ళాలి. సో హోటల్కి వెళ్ళి మనం బాతింగ్స్ గీతింగ్స్ అయిపోతుంది. సో అది మ్యాటర్. కలుద్దాం మళ్ళీ బస్సులో కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనమైతే రైల్వే స్టేషన్ దిగైతే వచ్చేసినాం అనమాట. లైక్ ఇక్కడ చూసుకోండి, గణపతి పప్ప కనిపిస్తున్నాడు అనుకో. లైక్ ఇక్కడ చూసిన ఇప్పుడు ఇందాక నుంచి లైక్ గణేష్ మాత్రం క్రేజ్ ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం అంటే మన దగ్గర నార్మల్గా టెక్స్చర్ వేరే ఉంటుంది, ఇక్కడ టెక్స్చర్ వేరే ఉంటుంది. సో మేమేంటంటే హోటల్ ఉంది కదా, హోటల్కి 1.5 hour టైం ఉంది, వెయిట్ చేయాలి. సో ఇది స్టోరీ. నెక్స్ట్ మనం లైక్ గణేష్ గల్లీ గణేష్ ఉన్నారు గైస్. లైక్ చూస్తుంటే ఇక ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో మనం ఇంకా ఫుల్ అప్డేట్ వర్షన్లో ఉంటాం కదా. సో ఇంకా నాకు పాతకాలంలో చూస్తే లైక్ అప్పట్లో ఎట్లా ఉంటుండే కదా. సో ఇది వాడుతారు ఇంకా అది స్టోరీ. చూసా కదా ఇందాక గణేష్ ఎట్లుంటారో. ఇది సమ్ టైప్ ఆఫ్ విలేజెస్ వస్తుంది, విలేజెస్ ఫీలింగ్. మరో గణపతులు చూసాను ఎర్లీగా ఉన్న కలిసి. సో అందుకే 1.5 hour ఏం చేయాలని చెప్పేసి మేము మహారాష్ట్ర అంటున్నాం, మధ్యప్రదేశ్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనుకుంటా. సో గల్లీ ఎందుకంటే చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి. బట్ నాకు మోస్ట్ నచ్చింది ఏంటంటే ఇక్కడ పెట్టిన గణపతులు మస్తున్నాయి. గణపతులు అంటే వేరే లెవెల్ ఉన్న టెక్స్చర్ అయితే. ఇంకా చూపిస్తాం. ఇది మెయిన్ రోడ్ అన్నమాట. సో స్టోరీ ఏంటంటే మధ్యాహ్నం కూడా మనకి అంతే కదా. ఒక నిమిషం.
మధ్యాహ్నం పూట మనకి పక్కన గార్డెన్స్ ఉంది, ఆ గార్డెన్స్కి వెళ్ళాలి. వీళ్ళేం బస్ ప్రొవైడ్ చేస్తారు, కానీ మనకి తెలంగాణలో బస్ పాస్ ఉంది కదా, అది ఇక్కడ నడిపించుకొని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం నేను మా తమ్ముడు. చూద్దాం, ఆ బస్ ఎక్కి బస్ పాస్ చూపిస్తాం, చూపించాడు ఏమంటే చూద్దాం రియాక్షన్. అండ్ తిరిగి అయితే కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయి. ఒక 2-3 కిలోమీటర్లు ఇప్పటికి ఈజీగా తిరుగుతుంటాం. ఆటోస్ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి, అట్లా వేరే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కదా, అట్లా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటివరకు అయితే ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏం కనిపించలేదు, అంటే పబ్లిక్ బస్సెస్ ఉంటాయి కదా అవన్నీ ఏం కనిపించలేవు. ఆర్టీసీ బస్ అంటే ఇదంట గాయస్, ఆర్టీసీ బస్ అంటే ఇది. అండ్ ఆటో ఉంది కదా ఎలక్ట్రిక్, మొత్తం ఇక్కడ నేను లైక్ మ్యాక్సిమం అబ్జర్వేషన్ అంటే చూడండి, ఇవి ఆవులు, ఎక్కువ ఆవులు కనిపిస్తాయి ఇక్కడ. మోరోవర్ దిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ దిస్ అండ్ మోర్ స్పీడ్ క్యాన్ అబ్జర్వ్ ఆటోస్, ఎలక్ట్రిక్ ఆటోస్. అది అంటే సో దట్ మన ఏంటంటే పేరేందబ్బా పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. ప్లేసెస్ మంచిగా, అదొక బెస్ట్ థింగ్. ఎలక్ట్రిక్ అనేది వాడడం బెస్ట్. మొత్తం అన్ని ఎలక్ట్రికే. నాకు అదే ఇందాక అబ్జర్వ్ చేస్తుంది, ఒక్కటి నార్మల్ ఆటో లేదు, అదే ఎలక్ట్రికే. అండ్ బస్సెస్ మాత్రం నార్మల్ మనం ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాం కదా, లైక్ శ్రీనగర్ నుంచి ఆంధ్ర అట్లా వెళ్తాం కదా, అన్ని బస్సెస్ అట్లా ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అట్లున్నాయి బస్సెస్. అప్డేట్ అయ్యింది. అందరేమో న్యూస్తో పోతే ఏమో ఐఎమ్ కమింగ్ విత్ దిస్ పీపుల్. ఇది ఏందబ్బా, ఇది ఏదో చెప్తా తెలుసుకొని చెప్తాను. సో ఇప్పుడు మనం ఏమన్నామంటే ఉజ్జయిన్లో దట్ అఖండ ఘాట్ అంట. సో ఇట్స్ ఓకే, మొత్తం నది లెక్క ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అట్లా లైక్ ఇటు నుంచి ఫ్లో అవుతుంది మొత్తం. అండ్ సేమ్ ఆ విజువల్స్ అయితే నాకు కాసేలే కనిపిస్తుంది, నాకు కనిపిస్తలేదేమో. అంత దూరం పోవాలంటే బై వాక్ మస్తు దూరం. సో ఇది స్టోరీ, దట్ అఖండ ఘాట్. అన్ని దీపాలతో ఇవన్నీ ఫిల్ చేసి గైస్, లైక్ ఇట్లా జై శ్రీ మహాకాల్ అని చెప్పేసి మొత్తం దీంతోనే ఫిల్ చేసి. ఇప్పుడే మనం అయితే హోటల్ చూస్తాం అనమాట. చెక్ఇన్ చేసేసి లైక్ రెడీ అయిపోయి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, సో లంచ్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే రూమ్లోకి అయితే వచ్చేసాం. బట్ అనుకునే జరిగింది, రూమ్ చూస్తే ఇట్లా ఉంది అని కాదు, ఇక చిన్నది బాత్రూమ్ అయితే ఘోరం అసలు. అటు ఒక చిన్న అర్థం, మనం యూట్యూబ్లో చూస్తాం కదా చాలామంది రూమ్ టూర్ చేస్తారు, బట్ మనం ఇక్కడ రూమ్ టూర్ చేయాల్సింది ఏం లేదు. అక్కడ ఒక చిన్న టీవీ, ఒక చిన్న బెడ్, ఒక చిన్న బాత్రూమ్, రైటింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మనం అయితే ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తాం, లంచ్కి వెళ్తాం.
సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం వేరే లెవెల్ జల్దీ అయితే అయిపోయింది, మస్తు ఉంది, మంచిగా దర్శనం అయితే అయిపోయింది. అండ్ టెంపుల్ నాకైతే మంచి అంటే స్పెషల్ దర్శనం నేను చెప్తాను. అంటే స్పెషల్ దర్శనం ఉంటుంది, నార్మల్ దర్శనం ఉంటుంది. ఏదైతే స్పెషల్ దర్శనం అస్సలు తీసుకోకండి. నార్మల్ దర్శనం జల్దీ అయిపోతుంది, అంటే ఆ రెండు సేమే ఉంటుంది. స్పెషల్ దర్శనం ఒక 10 నిమిషాలు అయిపోతుంది అట్లా. సో ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చినాం అన్నమాట. సో లంచ్ ఎట్లా పెడతారంటే ఇట్లా. సో ఇది ఏంటంటే ఒక చెప్పిన ఎప్పుడు పొద్దున నుంచి గార్డెన్ మహాకాశం పేరు కూడా గుర్తుంది నాకు. సో అక్కడ లైక్ మన ఫంక్షన్స్ ఎట్లా సర్వ్ చేస్తారు సేమ్ అట్లా సర్వ్ చేస్తారు. సో అట్లా లంచ్ చేయడానికి వచ్చినాం. లంచ్ తర్వాత ఎందుకు కదా లంచ్ తర్వాత చెప్తాం. ఇది లంచ్ అనమాట. అన్నం, బిర్యానీ, లైక్ చపాతి, కర్రీ పెట్టాను. సో ఇప్పుడు మేము వచ్చింది సందీప్ అని. अभी 25 तारीख को अष्टमी आएगा, घूमे रख देना। 28 तारीख को एकादशी पहनना। स्त्री कन्या के लिए दान मांगने वाले के पुरुष हो तो सभी देना जाता। సో ఈ ప్లేస్ అంటే బలరాముడు ఇంకా శ్రీకృష్ణుడు ఇక్కడ లైక్ అంటే కదా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు కదా. సో ఇదే ప్లేస్కి వచ్చారు అనమాట. అంటే వాళ్ళ ట్రైనింగ్ మొత్తం ఇక్కడ ఉందంట. సో ఇది శ్రీకృష్ణ అరే సంథింగ్ చిన్నగా ఉంది హ్యాండ్ రైటింగ్. సో ఇది ప్లేస్ మనం. సో మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ. ఇట్లా నథింగ్ లైక్ ఏం లేదు, చిన్న ఆశ్రమాలు ఎట్లుంటాయి అట్లా అనిపిస్తుంది. బట్ కొంచెం దీని దగ్గర దేవుళ్ళు అట్లా కొంచెం అట్లా సెలెక్ట్ చేసారు. అట్లా అది నైట్ పూట బాగుంటుంది కదా, అంటే నైట్ పూట వస్తే జర లైట్స్ అవన్నీ వేస్తారు, అట్లా బాగుంటుంది. అట్లా గ్యాలరీ ఆఫ్ 14 డిసిప్లిన్ సంథింగ్. గ్యాలరీ ఆఫ్ 14 డిసిప్లిన్ నాలెడ్జ్ అంట. లైక్ మన చిన్నప్పుడు స్కూల్స్ ఉంటుండే, బట్ ఏంటంటే వీళ్ళకి ఇవే స్కూల్స్. మంగళనాథ్ మందిర్. ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ టెంపుల్. సో ఇదంటే కూడా ఇది విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చేసినాం అనమాట. మనం ఎక్కడికి వచ్చినాం గైస్, టెంపుల్కి వచ్చినాం కదా, టెంపుల్కి వచ్చినాం. కానీ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా స్టోరీ చూపిస్తున్నా. రాయల్స్ కనిపిస్తుందా?
రైట్ మనం వచ్చింది సో టెంపుల్ పేరు వచ్చేసి కాళీ భైరవ టెంపుల్ అనమాట. సో ఏంటంటే దేవుడికి ప్రసాదం లెక్క మనం ఏమంటారు అవన్నీ తీసుకుపోతాం కదా, అన్నీ సంథింగ్ ఉంటాయి కదా. నాకు కరెక్ట్ బ్లాగ్ తీయడంలో గుర్తురాదు అవన్నీ ఏమేమి చూద్దాం అనుకుంటున్నా. ఒక నిమిషం ఇవన్నీ లైక్ ఇది ఏదబ్బా గాన్ రైట్. సో ఏం చేస్తారంటే దేవుడికి ప్రసాదం లెక్క అది పెడతారు, సమర్పిస్తారు, అదే ఆల్కహాల్ సమర్పిస్తారు. అండ్ దేర్ ఫర్ మళ్ళీ పూజారికి ఇస్తారు, లేకపోతే తీసుకొని వచ్చేస్తారు అన్నమాట. సో ది స్టోరీ అంట. చాలా మంది అట్లా ఇస్తారనమాట, దేవుడికి ఇస్తారంట. నాకు ఇది విన్న వెంటనే టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది కాళీ భైరవ టెంపుల్. ఉజ్జయిన్లో ఉంది ఇది కూడా, లైక్ మధ్యప్రదేశ్. సో నాకు ఇది విన్న వెంటనే షాక్ అవుతుంది, మనం మళ్ళీ మాట్లాడదు దీని గురించి తర్వాత మాట్లాడదు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎన్ని గణేష్ దర్శనాలు అయ్యంటే మస్తు గణేష్ దర్శనాలు అయ్యాయి. ఫస్ట్ ఈరోజు ఇందాక పోయింది ఇంకో గణేష్ అక్కడ. అండ్ ఇది వచ్చేసి శక్తిపీఠం అనమాట, ఒకటి శక్తిపీఠం. సో ఒక శక్తిపీఠం కూడా దర్శనం అయిపోయినట్టు ఈరోజు. లైక్ సో ఆల్మోస్ట్ ఈరోజు చాలానే మనము కవర్ చేసాం. ఫ్యూ అగైన్ మళ్ళా కలుగుతాం. ఉజ్జయిన్ టెంపుల్ ఇన్ ద నైట్ టైం. బట్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మాత్రం నేను చెప్తున్నా కదా, నా కళ్ళతో మీరు చూడండి, ట్రై చేయండి. వర్త్ అంటే వర్త్ అసలు వేరే లేదా లైటింగ్స్తో. బట్ నేను చూపిస్తున్నా కానీ మొత్తం లైట్ ఫోకస్ చేస్తుంది, సో కనిపిస్తలేదు చక్కగా. బట్ లైట్ వెయిట్ సెకండ్ ఇప్పుడు కనిపిస్తుందా? నోనో మస్తు మస్తు కళ్ళతో చూసి మీకైతే వేరే లెవెల్ ఇది. ఇదేంటంటే ఇప్పుడు మనం ఉన్నది కారిడార్లో అనమాట. ఇప్పుడు ఇది జగన్నాథ్ ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్ కదా. సో ఇక్కడ బయట కొత్తగా కన్స్ట్రక్ట్ చేసారు రీసెంట్గా అంట. సో అది ఇది అండ్ లైక్ ఇక్కడ శివుడు బొమ్మ ఉంది. అండ్ మరోవర్ ఆ బొమ్మలో తెలియదు ఏందో, బట్ ఇట్లా ఒక కార్డర్ లెక్క తయారు చేసింది పాత్ర. సో మంచిగా ఉంది. సో సీనరీస్ కానీ అట్లా. అండ్ ఇక్కడే పక్కనే గణపత్ బప్పా ఉన్నాడు ఇక్కడ. సో లైక్ నైస్ నైస్ అరేంజ్మెంట్.
లైక్ ఇక్కడ వాకింగ్ చేయడానికి. అండ్ దిస్ టెక్స్చర్ డ్యామ్ క్రేజీ యార్. అండ్ మోర్ ఓవర్ లైక్ వాకింగ్ చేస్తూ ఉంటే ఒక డిస్టెన్స్ వల్ల లైక్ మనం ఏదో ఒక విజువల్స్ కనిపిస్తుండే ఒక్కటి వేరే లెవెల్ అనుకోండి అట్లా. అండ్ ఇక్కడ చూసుకోండి లైక్ డిఫరెంట్ థింగ్స్ కాడ వర్త్ అది ఇది ఇక్కడ ఏమేమి ఉన్నాయి కానీ మేము ఈ బొమ్మలు ఏందో అర్థమవుతలేదు స్టోరీ అది. అండ్ అందరిగా ఫోటోల మీద ఫోటోలు దింపేస్తున్నా ఉన్నారు కదా, తెలుసు కదా మనకి. మన విజువల్స్ పెడితే అక్కడ చూడండి గాయస్, అక్కడ మీకు అనిపిస్తుందంట జూమ్ చేస్తే గోల్డ్ కనిపిస్తుందా? ఓకే, ఇది టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఓకే, సో డిన్నర్ అయితే ఇప్పుడు అయిపోయింది. అండ్ మోరోవర్ అయితే డే అయితే ఫుల్ హెక్టిక్ ఉండే. సో అంతే వ్లాగ్కి. లైక్ రేపు మళ్ళీ ఇంకా వ్లాగ్లో కలుద్దాం. రేపు ప్లాన్ అంతా రేపు చూపిస్తాను, ఓకేనా? ఆ వ్లాగ్ కూడా చూస్తాను, ఓకేనా? ఈ వ్లాగ్ కొంచెం లెంత్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. లైక్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయడానికి అందుకే. బట్ రేపు వ్లాగ్ కూడా మస్తు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో కలుద్దాం కలిసి ఇంకొకటి లోపల. అప్పటికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ దట్. నవ్వుతుండండి, బాయ్.